ఫర్ ద నీడీ నుంచి వస్తున్నాను. నేను నా కలీగ్ మధు హెల్పింగ్ హార్ట్స్ గురించి మళ్ళీ ఒకసారి మన హెల్పింగ్ హార్ట్స్ ఎన్జిఓ గురించి చెప్తాను. నేను హెల్పింగ్ హార్ట్స్ అనేది 2011 స్టార్ట్ అయింది. ఫస్ట్ బ్లడ్ నుంచి స్టార్ట్ అయింది, బ్లడ్ డొనేషన్ తర్వాత రూరల్ ఏరియాస్లో అంటే విలేజెస్లో చిన్న పిల్లలకి ఫ్రీ ట్యూషన్స్ చెప్తున్నాం అన్నమాట. దాని తర్వాత ఫుడ్ డొనేషన్స్, బ్లడ్ డొనేషన్స్, దాని తర్వాత సీజన్ వైజ్గా మనకి కావాల్సిన బ్లాంకెట్ డొనేషన్ కానీ ఇంకా మన ఇంట్లో ఏదన్నా ఎవరికన్నా అవసరానికి ఇవి ఉంటాయి కదా సరుకుల్లాగా, అవి కూడా మేము అందిస్తాం అనమాట. ఏదైనా హోమ్స్కి వెళ్ళి అక్కడ ఆర్ఫనేజెస్ కానీ ఓల్డ్ ఏజ్ వాళ్ళకి. దాంతోపాటు ఇదొక పార్ట్ విమెన్ ఎంపవర్మెంట్ మేము స్టార్ట్ చేసింది ఫ్రీ టైలరింగ్ సెంటర్. సో ఫ్రీ టైలరింగ్ సెంటర్ ఇక్కడ నాయుడుతోటలో చూసారు కదా, వీళ్ళు లేడీస్, ఇక్కడ ఉన్న లేడీస్ అందరూ టైలరింగ్ నేర్చుకుంటున్నారు. సో మేము ఈ విమెన్ ఎంపవర్మెంట్ అంటే ఈ ఫ్రీ టైలరింగ్ ఎందుకు స్టార్ట్ చేసాం, దీని పర్పస్ ఏంటంటే ఏ ఆడవారు కానీ ఆర్థికంగా ఇబ్బంది పడుతుంది, సొంతంగా మనకంటూ ఫైనాన్షియల్ ఇండిపెండెంట్గా ఉండాలి. మనకి ఇండిపెండెంట్గా ఉండాలి, మన ఫ్యామిలీకి కూడా హెల్ప్ చేస్తూ ఉండాలి. ఇదే కాకుండా మన ఆత్మగౌరవం పెంచుకోవడానికి కూడా మనం ముందుకు రావాలి. యాక్చువల్గా ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. నేను ఇంతకుముందు ఫంక్షన్స్లో ఎక్కడైనా ఏ ఫంక్షన్లో అన్నా లేడీస్ అందరు కూర్చొని వంటలు చేసేవాళ్ళు, అవునా? సో ఈ లేడీస్ అందరూ వంటలు చేసినప్పుడు అందరూ వస్తారు, చక్కగా ఫోన్ చేస్తారు, ఫంక్షన్ చూసుకుంటారు, వెళ్ళిపోతారు. కానీ అక్కడున్న ఆడవారు ఆ వంటలు చేశారు, ఏదైనా గుర్తింపు ఉందా? లేదు, ఎక్కడ గుర్తింపు లేదు. ఏం చేసినా ఎంత కష్టపడి చేసినా ఆడవాళ్ళకి ఆ గుర్తింపే లేదు. కానీ ఈరోజు అంటే అప్పట్లో వంటలు చేసిన వాళ్ళు ఇప్పుడు ఈ లేడీస్ చాలా గర్వంగా ఉంది. ఇంతమంది ధైర్యంగా ముందుకు అడిగేసుకొని టైలరింగ్ నేర్చుకుంటానని ముందుకు వచ్చినందుకు మీ అందరికీ ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సో మచ్. మీరు టైలరింగ్ నేర్చుకొని మీరు అంటే సొంతంగా నాకు డబ్బులు కావాలి, నా ఫ్యామిలీకి సపోర్ట్ కావాలి, అదే కాకుండా మీరు మీ ప్లేసెస్లో కూడా మీరు ఇన్స్పైర్ చేసుకున్నారు. ఈ టైలరింగ్ సెంటర్ తర్వాత ఏమో మీరు ఒక షాప్ పెట్టుకోవచ్చు, ఒక బిజినెస్ స్టార్ట్ చేయొచ్చు. దాని నుంచి మీ పక్కన ఉన్న వాళ్ళు చాలా ఇన్స్పైర్ అయిపోతారు. అదే ఫలానా వాళ్ళు అక్కడ టైలరింగ్ సెంటర్ పెట్టుకున్నారు, అక్కడ ఆవిడ బ్లౌజెస్ బాగుంటారు, ఇక్కడ ఈవిడ బ్యాగ్స్ బాగుంటారు. అంటే మీరు ఎంత ఇన్స్పైర్ చేస్తున్నారంటే ఆ పీపుల్ని ఇంకా ఇన్స్పైర్ చేస్తూ ఉంటారు. అలాగే ఏమో మీ చిన్నపిల్లలు చూసారు, అమ్మ ఇలా కుట్టింది, అమ్మ కుట్టిన ఈ డ్రెస్ పక్కన వాళ్ళు వేసుకొని వాళ్ళు వెళ్తుంటే చూడడానికి బాగుంది అంటే అందరూ మెచ్చుకుంటున్నారు. వాళ్ళకి ఇంకా అరే నేను కుట్టాలి, ఏమో వాళ్ళు ఇక్కడ ఏ ఫ్యాషన్ డిజైనర్ అయిపోవచ్చు కదా మీ పిల్లలు కూడా. సో ఇలా మీరు ఇంట్లో బయట ప్రతి దగ్గర ఇన్స్పైర్ చేస్తున్నారు. అందుకే ఆడవాళ్ళు కావాల్సింది ధైర్యం, ముందుకు అడుగు వేయాలి. మనకి ఏదైనా స్టార్ట్ చేద్దామంటే వెంటనే మనకి చాలా అడ్డంకులు వస్తాయి, ఎన్నో అడ్డంకులు. ఆడవారికి ఇంట్లో చూసుకోవాలి, పిల్లల్ని చూసుకోవాలి, అన్నీ చూసుకోవాలి, అన్నీ బ్యాలెన్స్ చేసుకోవాలి, ఓకేనా? సో ఎన్ని అడ్డంకులు వచ్చినా మనం ముందుకు వెళ్తూనే ఉండాలి, కానీ వెనక్కి అడుగేయకూడదు. మీరందరూ ఇంత ధైర్యంగా ముందుకు వచ్చి ట్రైనింగ్ నేర్చుకుంటున్నారు. ఈ ట్రైనింగ్ నేర్చుకున్నాక ఏదో నేర్చుకున్నామా, కుట్టిసానా, ఇంట్లో ఉంటానా అంటే అవ్వదు. మీకంటూ ఒక గోల్ పెట్టుకోండి. నేను నెక్స్ట్ ఒక సెంటర్ పెట్టుకుంటాను, లేదా ఇంకో 10 మంది ఆడవాళ్ళు ఎవరైతే ఇంట్లో ఉన్నారో వాళ్ళకి నేను నేర్పిస్తాను. ఇలాంటి చిన్న గోల్స్ పెట్టుకోండి, మీరు తప్పకుండా ముందుకు వెళ్తారు. వెనకడుగు మట్టుకు వేయకండి, ఓకేనా? ఈరోజు మేము చిన్న ఎగ్జిబిషన్ పెట్టాం, కానీ తర్వాత ఇంకా పెద్ద ఎగ్జిబిషన్ పెట్టాం, ఇంకా కొత్త మోడల్స్ తోటి, ఇంకా ఎక్కువ మోడల్స్ తోటి. థ్యాంక్ యూ. అయ్యేలోపు బయట ఎక్కడైనా ఒక స్టాల్ పెట్టి మేమన్నీ ఎగ్జిబిట్ చేయాలి అనుకుంటున్నాం. మీరు కుట్టిన వాటిలో మంచిగా ఆల్మోస్ట్ అన్ని తీసుకెళ్ళి ఆ స్టాల్లో పెడతాం. అక్కడికి వచ్చి చూస్తారు కదా కస్టమర్, చాలా మంది వస్తారు, ఆ లోకల్ వాళ్ళు వస్తారు, చూస్తారు, మాకు ఇది నచ్చింది అంటారు. అది కొనుక్కోవడం, లేకపోతే మాకు ఇలాంటిది కావాలి, మా పిల్లలకి లేకపోతే మాకు కావాలని వాళ్ళు వస్తారా, అవి తెచ్చి మీకే ఇస్తాం. మీరే కొట్టాలి, మీరే వాటి సేల్ చేస్తారు. ఆ మధ్యలో మేము ఉంటాం, అంతే. చేసిన పని మీరే, కానీ మీ దగ్గర నుంచి వాళ్ళకి మేము తీసుకెళ్తాం. సో అది మెయిన్ పర్పస్.